హిందూ వీర మహాన్ ఎక్కడున్నావయ్యా నువ్వు? ప్రభుత్వ పెద్దల అండతో క్వార్జ్ బందిపోట్లు ప్రకృతి సంపదను దోచేస్తున్న విషయం నీకు తెలియదా? లేక తెలిసి కళ్ళు మూసుకుని ఉన్నావా? దేవరా, ఏమైంది అసలు నీకు? ఊగిపోతూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చే నీకు చాలా సీనుందని ఎన్నికల వేళ మేమనుకున్నదంతా ఉత్తిదేనా ఏంటి? వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శైవక్షేత్రం కాలగర్భంలో కలిసిపోతుంటే చూస్తూ సైలెంట్ కావడానికి మనసెలా వచ్చిందయ్యా నీకు? కాషాయం కప్పుకుని జనాల ముందు ఇన్ని రోజులు కొట్టిన బిల్డప్ దేనికి? నీ శాఖ పరిధిలో జరుగుతున్న అవినీతి కంపుని నీవైనా పట్టించుకోవయ్యా అంటూ సైదాపురం మండలం మలుకులపుండ్ల వాసులు గగ్గోలు పెడుతున్నారు. మా మొర ఆలకించవయ్యా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వేడుకుంటున్నారు. మొలకలపూండ్లలో అసలు ఏం జరుగుతుందంటే, ఒగ్గు కృష్ణయ్య మైనింగ్ కంపెనీ పేరుతో వైట్ క్వార్జ్ని ఇష్టారాజ్యంగా తవ్వేసుకుంటున్నారు. ఇది తప్పు అని న్యాయస్థానం తేల్చినా పట్టించుకోవడం లేదు. మంత్రులు, అధికారులు రంగంలోకి దిగినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అటు దేవాదాయ శాఖ నియమాలను సైతం ఉల్లంఘిస్తూ కోట్ల రూపాయలను దోచేసుకుంటున్నారు. మొలకలపూండ్ల గ్రామంలో ప్రస్తుతం మైనింగ్ జరుగుతోంది దేవాదాయ శాఖ భూముల్లోనే. ఆ విషయం సంబంధిత శాఖ మంత్రికి తెలుసు. మరి కాసులకు ఆశపడ్డాడేమో ఆ సీనియర్ మంత్రి సైతం సైలెంట్ అయిపోయారు. పక్కనే ఉన్న 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధలయ కోనక్షేత్రం ఈ అక్రమార్కుల దోపిడీకి రేపో మాపో కనుమరుగైన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇష్టదైవం కొలువైన కొండను కాపాడాలని స్థానికులు అధికారులకు, నాయకులకు మొరపెట్టుకుంటున్నారు. అయినా స్పందించడం లేదు. సంబంధిత నియోజకవర్గం ఎమ్మెల్యే సైతం ఆ తవ్వకాలను తప్పుబట్టారు. పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆందోళన వ్యక్తపరిచినా ఎవ్వరూ స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికే చాలాసార్లు ఈ అక్రమాల గురించి ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లింది. వాళ్ళందరూ ముసుగులు వేసుకున్న బందిపోట్లని ఫైనల్ గా తేలిపోయింది. కాషాయం కట్టుకుని శ్రీవారి మెట్లను కడిగి వీర హిందువులా ప్రకటించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాంటి వాడు కాదని మలుకులపూండ్ల ప్రజలు నమ్ముతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకుని 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధలయకోన క్షేత్రాన్ని కాపాడాలని ఏపీ డిప్యూటీ సీఎంను కోరుతున్నారు. కొండాపురం మండలంలో స్కూల్కి రోడ్డు లేదని సోషల్ మీడియాలో విద్యార్థులు పెట్టిన పోస్టుకి స్పందించిన దరిమిల వైట్ క్వార్జ్ అక్రమ తవ్వకాలపై కూడా ఆయన స్పందిస్తారని ప్రజల ఆకాంక్ష. మరి పవన్ కళ్యాణ్ ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి.